హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం నారపల్లి దగ్గర ఉన్న కొర్రాంలలో ఉన్నాం. ఇక్కడ మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్లో ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. ఇది 2 years ఓల్డ్ హౌస్ అండి. ఈ హౌస్ 150 square yards ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్ 30-45. ఈ హౌస్ ముందు 30 feet ఉంది. ఒకసారి చూడండి, మన హౌస్ ముందు చాలా పెద్ద పార్క్ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అది వచ్చేసి 40 feet అండి. ఆ 40 feet అయితే ఇది థర్డ్ హౌస్ అవుతుంది. అలాగే మనకి పార్కింగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది, చూపిస్తాను. మన ముందు 30 feet కాబట్టి బయటనే పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఆపోజిట్ లో కార్ పార్క్ చేసుకోవచ్చు. చూడండి, వెంచర్లు అయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో కొత్త కొత్త హౌసెస్ అవుతున్నాయి. సేల్ అయ్యి లివింగ్ కూడా ఉంటున్నారు. చూడండి, చాలా పెద్ద వెంచర్. ఇందులో అయితే మనం కూడా చాలా హౌసెస్ వీడియో చేసామంటే చాలా మంది కూడా తీసుకున్నారు, లివింగ్ కూడా ఉంటున్నారు. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. 1 kilometer డిస్టెన్స్ లోనే JRS ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దానికి ఆపోజిట్ లోనే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంది. అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. అది చాలా పెద్ద క్యాంపస్ అండి, 17 acres లో ఉంటుంది. దాని పక్కన నల్లమల్లారెడ్డి కాలేజ్ ఉంది. నారాపల్లిలో రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే రొట్టెదాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి. అలాగే మనకి వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అయితే ఓన్లీ 6 kilometer డిస్టెన్స్ లో ఉంది. పోచారంలో ఇంపోసిస్ ఒకటే కాదండి, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడైతే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 12 kilometers ఉంటుంది. 12 kilometers అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ నా బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 100 feet అండి. ఇలా మనం వెళ్ళాం అనుకోండి, పిజో ఖమ్మానికి వెళ్తుంది 100 feet. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం ఓన్లీ 15 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఒకవేళ మీరు హైవే నుంచి వెళ్ళాలంటే నారపల్లి వరకు అయితే ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనకి ఫ్లైఓవర్ అవుతుంది. ఎలాగైనా సరే మనకి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే వెళ్ళొచ్చండి. అంతేకాకుండా మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 15 kilometer డిస్టెన్స్ లో ఉందండి. ఈ December 28th అయితే ఓపెన్ కాబోతుందండి. ఇది ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఈ హౌస్ తీసుకొని 2 years అవుతుంది అంటున్నారు. 2 years కి ఎందుకు అమ్ముతున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. అతనికి ఆఫీస్ కు లాంగ్ అవుతుందని ఇతను సేల్ చేస్తున్నారండి. ఇతను పటాన్ చెరువులో ఉంటారండి, అందుకే రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో సేల్ చేస్తున్నారు. అంటే పటాన్ చెరువు అయితే చాలా లాంగ్ అని మీకు కూడా తెలిసిన విషయమే. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. మనం లోపల ఏం పార్క్ చేసుకునే అవసరం లేదు. రోడ్డు పెద్ద రోడ్డు, అలాగే మనకి ఆపోజిట్ లో పార్క్ ప్లేస్ కాబట్టి బయటనే కార్ పార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ లోపల పార్క్ చేసుకోవాలన్నా చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే. చూడండి, పార్కింగ్ ప్లేస్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంప్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇందులో మనకి బోర్ వాటర్ ఉంది, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు, చూపిస్తానండి. చూడండి, వాషర్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనం వాష్రూమ్ పెట్టుకుని ట్యాప్ వచ్చిందండి. స్టెప్స్ కింద ట్యాప్ ఇచ్చారు, అలాగే పాయింట్ ఇచ్చారు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడైతే మనకి 3.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్ వచ్చింది. రండి చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా వాషర్ వచ్చింది. ఇది కామన్ వాష్రూమ్. మనకి బ్యాక్ సైడ్ కూడా 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. వాస్తు ప్రకారం అయితే చాలా బాగుంది. చూడండి, చుట్టూ కూడా అన్ని హౌసెస్ అవుతున్నాయి. చూడండి, హౌస్ ఎలివేషన్ కి అయితే టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. ఒకసారి డిజైన్ చూడండి, చాలా బాగుంది. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది. చూడండి, ఇదంతా హాల్. చూడండి, చాలా పెద్దగా వచ్చింది. హాల్లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. చాలా పెద్ద టీవీ వచ్చేసింది. ఇక్కడ అన్ని చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. చూడండి, సేఫ్టీ గ్రిల్స్ వచ్చాయి, అలాగే నెట్ ఇచ్చారు. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. చూడడానికి అయితే లుక్ చాలా బాగా అనిపిస్తుంది.
హాల్లో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. హాల్ ఎంత ఉందో డైనింగ్ ప్లేస్ అంత పెద్దగా ఇచ్చారండి. హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టిషన్ చేశారండి డిజైన్ తోటి. డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ మిషన్ వచ్చిందండి. ఇక్కడ చాలా పెద్ద విండో ఇచ్చారు. ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. సపరేట్ గా వచ్చింది పూజ రూమ్ అయితే. ఇది ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ అయితే యూ షేప్ లో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ లో నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు. చూడండి, ఇంకొక డోర్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగా వేశారు. వుడ్ కలర్ తో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. పదండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కూడా కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. మనకి బయట ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది, ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో ఫాల్ సీలింగ్ అయితే స్టార్ లాగా డిజైన్ చేశారు. చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి. మనం బయటకు వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు. ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఈ రూమ్ అయితే రెంట్ కి ఇవ్వచ్చు. ఎందుకంటే మనకి అక్కడ వాష్ ఏరియా వచ్చింది. కామన్ వాష్రూమ్, వాష్ ఏరియా మీకు 2 చూపించాను. అలాగే మనకి సపరేట్ గా డోర్ ఇచ్చారు. కాబట్టి ఒకవేళ రెంట్ కి ఇవ్వాలనుకున్నా ఈ రూమ్ అయితే రెంట్ కి ఇవ్వచ్చు. రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. హౌస్ అయితే చాలా నీట్ గా, చాలా స్టాండర్డ్ ఉంది. అలాగే ఎక్కడ కూడా క్రాక్స్ అయితే లేవండి. చాలా స్టాండర్డ్ కట్టారు. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. చూడండి, స్టెప్స్ కూడా హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారు. స్టెప్స్ మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి. అన్ని హౌసెస్ ఉన్నాయి. చూడండి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. కొన్ని చాలా వరకు కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి, పక్కన కూడా లివింగ్ ఉన్నారు. ఈ హౌస్ కి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హౌస్ ముందే పార్క్ ఉందండి. మీకు ఆల్రెడీ చూపించాను. మళ్ళీ ఒకసారి చూడండి, చాలా పెద్ద పార్క్ ఉంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి. హౌస్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంది. ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే 72 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అలాగే ఉప్పల్ మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్ 72 lakhs అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను స్క్రీన్ పైన మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. ఎందుకంటే తను ఇక్కడ ఉండరు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓనర్ అయితే పటాన్చెరువులో ఉంటారని. కాబట్టి తను రాకపోయినా మీకు కీ అయినా అరేంజ్ చేస్తారు. అందుకే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.